విద్యార్థి దశ నుండి నందమూరి తారక రామారావు అభిమానిని తెలియజేసిన దావలూరు రామానాయుడు బోనుపల్లి మాజీ సర్పంచ్ శ్రీకాళహస్తి పట్టణానికి ప్రజాకలం సభకు విచ్చేయుచున్న నారా చంద్రబాబు నాయుడికి స్వాగత సుమాంజలి తెలియజేశారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని స్మరించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి భారీ మెజారిటీ రావడానికి మా పంచాయతీ బోనుపల్లి నుంచి కృషి చేస్తామని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు కొనసాగుతున్నాయని తెలియజేశారు. బోనుపల్లి పంచాయతీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ప్రలోభాలు పెట్టి వాళ్ళు కైవసం చేసుకున్నారు. వాస్తవంగా గెలిచింది తెలుగుదేశం పార్టీ, కానీ దాని అధికారులు ఎవరంటే వైసీపీ సర్పంచ్ గెలిచినట్టుగా చిత్రీకరించారు. జరిగిపోయింది. కానీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన మొదలుకొని నుంచి కూడా మా గ్రామ అభివృద్ధి అంచెలంచెలుగా కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సత్యవేడి కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. అప్పటికి అంతకుముందుగా 1913లో 13 కదా ఎలక్షన్స్ జరిగింది. 14లో జనరల్ లెక్క వచ్చాము మేము. 2014 కూడా 2009లో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి జనరల్ కాన్స్టిట్యున్సీకి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోకి మా గ్రామ పంచాయతీ చేర్చబడింది. అది మొదలుకొని నుంచి గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అన్ని మాటలు మేము మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాము. ఆ కృతజ్ఞతతో ఆయన చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో మా గ్రామ అభివృద్ధిని అంచెలంచెలుగా అన్ని రకాలుగా రోడ్లు అయితేమి, చెరువులు అభివృద్ధి అయితేమి, చెరువు కట్టలు బలోపేతం చేయడం అయితేమి, చెక్ డ్యాములు అయితేమి, అన్ని విధాలుగా మా గ్రామంలో మండలంలోకే టాప్ 1 పరిస్థితుల్లోకి చేర్చబడింది. ఆయన రుణం మేము తీర్చుకోలేనిది. ఆయన గోపాలకృష్ణారెడ్డి మా గ్రామం అంటే కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపించేవాడు. అందుకు అట్నే దానికి తగ్గట్టుగా మేము కూడా ఆయనకు మంచి మెజారిటీ ఇచ్చి ఆయన ఉన్న రోజులు ఆయన మెజారిటీ కోసం కృషి చేశాం. ఇప్పుడు కూడా మొన్న కూడా గత ఎలక్షన్లో కూడా వాళ్ళ కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి నిలబడితే కూడా మా గ్రామ పంచాయతీ మెజార్టీ ఇచ్చింది. అయితే ఎక్కువ మెజార్టీ ఇవ్వలేదు, 150 ఓట్లు బిలో మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు కూడా గట్టి పట్టుదలతో మొన్న నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా మా గ్రామం నుంచి 2-3 ట్రాక్టర్లతో పోయి ఆయనకు సంఘీభావం తెలిపాం. అన్ని విధాలుగా ఆయనకు కూడా ప్రోత్సాహం ఇచ్చాం. ఇప్పుడు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారికి టికెట్ కేటాయించిన దానికి ఎంతో సంబరపడ్డాం. మా ఊళ్ళో అందరూ కూడా అత్యుత్సాహం చూపించి కూడా అందరూ కూడా టపాకాయలు పేల్చి కూడా వాళ్ళ సంఘీభావం తెలిపారు. రేపు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాళహస్తికి వచ్చే పర్యటనకి మా గ్రామం తరఫున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బయలుదేరిపోవాలని నిర్ణయించుకొని ఉన్నాం. ఆయన సభని జయప్రదం చేస్తాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరం విశ్వసిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ప్రజల్లో కూడా అందరిలోనూ కూడా తెలుగుదేశం పార్టీ పైన అభిమానం పెరిగింది. ఎందుకంటే ఆయన కాలంలో జరిగిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో జరగలేదు. ప్రజలు అన్నీ గమనించి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని గట్టి పట్టుదలతో ప్రజలందరూ కూడా సమైక్యంగా పోరాడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు సమైక్యంగా పోరాడి అత్యధికంగా శాసనసభ ఎమ్మెల్యేలను గెలుచుకొని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గట్టి విశ్వాసంతో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. తప్పనిసరిగా కూడా మంచి మెజార్టీతో మా గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇస్తామని కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్తున్నాను. నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే అయ్యి మంత్రి గారు అయినారు. మా ఊరిని దత్తత తీసుకొని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పదంలో నడిపించాడు. రోడ్లు అయితే ఏమి, సైడ్ డ్రైన్స్ అయితే ఏమి, అదేవిధంగా చెరువులు డెవలప్మెంట్స్ అయితే ఏమి, గృహ నిర్మాణాలు అయితే ఏమి, పక్కా గృహాలే కనీసం 60-70 గృహాలు మా గ్రామ పంచాయతీకి ఇచ్చాడు చాలా. కానీ కొంతమంది స్తోమత లేకుండా కట్టుకోలేకున్నారు. అత్యధికంగా 60-70 ఇళ్ళు కట్టుకున్నారు కూడా ఆ కాలంలో. అందరికీ పెన్షన్లు ఇచ్చాము. అదేవిధంగా అందరికీ ఈ సబ్సిడీ లోన్స్ బీసీలకి అయితే, ఎస్సీలకి అయితే, ఎస్టీలకి అయితే పుష్కలంగా ఇచ్చాము. ఆయన ప్రోత్సాహంతో మా ఊరు ఎంతో ముందడుకు వచ్చింది. ఒకటికి 2 రోడ్లు పూర్తి చేశాము. కారాకొల్లు, పార్లపల్లి,
తుమ్మలగుట్ట కాదు, తడా టు బోనిపల్లి రోడ్డు ఒకటి, అదేవిధంగా అంజూరుపాళ్యం బోనిపల్లి రోడ్డు ఒకటి. ఆయన కాలంలోనే మాకు రోడ్లన్నీ పూర్తి చేసి ఇచ్చాడు. ఆయన చేసిన సేవలు మేము జీవితంలో మర్చిపోలేము. మా వాళ్ళు కూడా, మా గ్రామ ప్రజలు కూడా అదే విశ్వసిస్తుంటారు. ఆయనటువంటి నాయకుడు మనకు ఇంకా భవిష్యత్తులో కూడా వస్తాడు, ఉంటాడనేది నమ్మకం లేదు. నిజాయితీగా ఏ కల్మషం లేకుండా ఆయన అభివృద్ధి చేసిన ప్రదాత ఆయన. మా గ్రామానికే కాదు, నియోజకవర్గంలో కూడా ఆయనకి మించిన నాయకుడి. అందుకే 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా ఉండగలిగినాడు. మచ్చలేని మనిషిగా మిగిలినాడు. ఏ విధమైన అవినీతి కానీ, ఏ విధమైన ఇది కానీ లేదు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల్లో కాన్స్టిట్యున్సీకి చాలా ఇదిగా, కాన్స్టిట్యున్సీ ఆయన ఉన్నంత కాలంలో కూడా చాలా ఔన్నత్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, ఏ విధమైన సమస్యలు లేకుండా, గొడవలు లేకుండా, పోలీస్ కేసులు లేకుండా